భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఎటువంటి అంగు ఆర్భటాలు లేకుండా సామాన్య వ్యక్తిగానే జన్మదిన వేడుకలు జరపడం అనేది నరేంద్ర మోదీ వ్యక్తిత్వానికి నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రక్తదానం చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు సెప్టెంబర్ 17న మన భారతదేశ ప్రధానమంత్రి గారైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా, అలాగే విశ్వకర్మ పుట్టినరోజు సందర్భంగా కూడా విశ్వకర్మ దివస్గా ఈ రోజుని గుర్తించి దేశవ్యాప్తంగా కూడా యువత అందరూ ముందుకొచ్చి రక్తదానం చేయటం, అలాగే మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. తదనంతరం ఈరోజు కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్లందరూ కూడా పండ్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని బీజేపీ కార్యకర్తలు, అలాగే యువత అందరూ కూడా ముందుకొచ్చి పెద్ద ఎత్తున చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు విజయవాడలో జరుగుతున్నట్టు ఈ కార్యక్రమానికి బీజేఎం ఆధ్వర్యంలో మిట్టా వంశీకృష్ణ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడైనటువంటి నర్సరాజు, వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతాం. దానికి బీజేపీ తరఫు నుంచి, అలాగే సివిల్ సొసైటీ నుంచి కూడా మంచి స్పందన రావటం, 100 మంది యువకులు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మోడీ గారికి సంఘీభావం తెలపడం, రక్తదానం చేయడం ద్వారా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత పండ్లు పంపిణీ కార్యక్రమం కూడా కాకాని ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో, అలాగే బీజేపీ పార్టీ యొక్క కార్యకర్తలు అందరూ కూడా ముందుకొచ్చి పెద్ద ఎత్తున చేస్తారని చెప్పడం జరుగుతుంది. 2 వారాల పాటు, అంటే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపడతామని చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు. మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, యువ నాయకులు, డైనమిక్ లీడర్ సత్యకుమార్ యాదవ్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రక్తదానం చేస్తున్నటువంటి అనేక మందిని వెన్నుతట్టి ప్రోత్సహించడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ముఖ్యంగా దేశంలో అనేక మంది రాజకీయ నాయకులు జన్మదిన వేడుకలు చూడడం జరిగింది. పెద్ద పెద్ద గజమాలతోని చేయడమో, లేకపోతే వినోదాలతోని జన్మదిన వేడుకలు చేసుకోవడం చూసాం. కానీ మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేపట్టాలి, పేద విద్యార్థుల్ని పుస్తకాల పంపిణీ రూపేణా లేకపోతే పెన్నుల రూపేణా పంపిణీ కార్యక్రమాలు చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలి. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమం, అమ్మ పేరుతో ఒక చెట్టు నాటే కార్యక్రమం చేపట్టాలి. పేద మహిళలు ఆదుకునేందుకు వైద్య శిబిరాలు నిర్వహించాలి. రక్తం లేక అనేక మంది చనిపోతున్న నేపథ్యంలోని రక్తదాన శిబిరాలు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ యువ రక్తాన్ని అనేక మంది రక్తం అందనటువంటి అనేక మంది ప్రజలకు అందించాలనేటువంటి ఒక గొప్ప ఆశయంతో ఆయన పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం, రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారు, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఏ పిలుపు అయితే ఇచ్చారో ఆ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుద్ది. ఈరోజు కూడా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో అనేక మంది, ప్రసూతి హాస్పిటల్లోని అనేక మంది బాలింతలకి బ్రెడ్, రస్కులు, అదేవిధంగా యాపిల్, బత్తాయి, కమలాకాయ పంచే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఈరోజు సాయంత్రం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి నాయకత్వంలో కూడా సాయంత్రం 4 గంటలకి పేద మహిళలకు సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలోని చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలా అనేక సేవా కార్యక్రమాలు, భారతీయ జనతా పార్టీ సేవ ఆధారంగానే ప్రజలకి దగ్గర అవ్వాలి, ప్రజల్లో మనసులు చొరగొనాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజలకి దగ్గర అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది.